Pause. Dot. Button. Window WhatsApp. ఓకే. అందరికీ హాయ్ అండి. మనం ఈరోజు పొలిటికల్ టర్మ్స్ ఓకేనా? పొలిటికల్ టర్మ్స్ అంటే రాజనీతి శాస్త్రం పదాలు అని అర్థమండి. పొలిటికల్ POLITICAL పొలిటికల్ టర్మ్స్ TERMS పొలిటికల్ టర్మ్స్ పొలిటికల్ టర్మ్స్ అంటే రాజనీతి శాస్త్ర పదాలు అని అర్థమండి. ఓకేనా? రైట్. పీపుల్ పీపుల్ PEOPLE పీపుల్ అంటే ప్రజలు. ఈక్వాలిటీ ఈక్వాలిటీ EQUALITY ఈక్వాలిటీ అంటే సమానత్వం అని అర్థం. ఇన్ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ INQUALITY ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత. ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత. ఓకేనా? రైట్. జస్టిస్ జస్టిస్ JUSTICE జస్టిస్ అంటే న్యాయం. ఇన్జస్టిస్ ఇన్జస్టిస్ INJUSTICE ఇన్జస్టిస్ అంటే అన్యాయం అని అర్థమండి. ఓకేనా? నెక్స్ట్ సవర్నిటీ సవర్నిటీ SOVEREIGNTY సవర్నిటీ అంటే సార్వభౌమాధికారి అని అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రియాంబుల్ ప్రియాంబుల్ PREAMBLE ప్రియాంబుల్ మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. PREAMBLE ప్రియాంబుల్ అంటే ఉపోద్ఘాతం అని అర్థం. ఉపోద్ఘాతం అంటే ఏంటంటే ఉన్నట్టుగా ఉండి ఒక ప్రకటనని ఇవ్వడం అన్నమాట. ఎట్లంటే ప్రాథమిక సన్నాహక ప్రకటన పరిచయం అని అర్థం. ఎట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రజలను ఎక్కువ ఇబ్బంది పెట్టిందనుకో కొన్ని రోజులు భరిస్తారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేరు కదా! చివరికి ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఇలా చేస్తే మేము కూడా ఇలా చేస్తాం అని ఒక ప్రకటనని గవర్నమెంట్‌కి అందిస్తారు. దానిని మనం ఉపోద్ఘాతం అంటారు. దానిని మనం ఇంగ్లీష్‌లో ప్రియాంబుల్ అని అంటాం. ఓకేనా? అలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ కోర్ట్ కోర్ట్ COURT కోర్ట్ అంటే న్యాయస్థానం అని అర్థమండి. నెక్స్ట్ లా LAW లా అంటే చట్టం. ఓకేనా? చట్టం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మూమెంట్ మూమెంట్ MOVEMENT మూమెంట్ అంటే ఉద్యమం ఉద్యమం. మరి ఇంకోటి మూమెంట్ అని ఉంటుంది. మూమెంట్ మూమెంట్ వేరు మూమెంట్ వేరు. మూమెంట్ అంటేనేమో ఉద్యమం. ఓకేనా? లైక్ క్విట్ ఇండియా మూమెంట్ మీకు తెలిసే ఉంటుంది 1942. ఓకేనా? ఇలా మూమెంట్ అంటేనేమో ఉద్యమం. మొమెంట్ MOMENT మొమెంట్ అంటేనేమో క్షణం, ఒక సంతోషకరమైనటువంటి క్షణం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వండర్లా విజిట్ చేశారనుకోండి, మీరు అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. మీకంటూ ఒక మెమొరీ మిగిలిపోతుంది మీ యొక్క బ్రెయిన్లో. అంటే మీ యొక్క మైండ్లో ఒక మెమొరీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడికి వెళ్ళామని. ఓకే, మర్చిపోలేం. దట్ ఈస్ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఓకేనా? దట్ ఈస్ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మూమెంట్ ఈజ్ డిఫరెంట్, మూమెంట్ ఈజ్ డిఫరెంట్. మూమెంట్ అంటేనేమో ఉద్యమం. ఓకేనా? మూమెంట్ అంటేనేమో ఉద్యమం. ఓకేనా? ఇంకోటి మూమెంట్ అంటేనేమో సంతోషకరమైనటువంటి క్షణం. MOVEMENT మూమెంట్ ఉద్యమం. MOMENT మూమెంట్ అంటేనేమో సంతోషకరమైనటువంటి క్షణం. ఓకేనా? అలా అన్నమాట. Recording resume. ఓకే. నెక్స్ట్ చెప్తానుండండి. యాక్ట్ 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 అంటే కూడా చట్టం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? యాక్ట్ అన్నా కూడా చట్టం అనే అర్థాన్ని ఇస్తుందండి. లా LAW లా అంటే కూడా చట్టం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ADMINISTRATION అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అని అర్థమండి. ఓకేనా? పరిపాలన. బిల్ BILL బిల్ అంటే రసీదు అని అర్థం. ఓకేనా? బిల్. నెక్స్ట్ చెప్తానే ఉండండి. నెక్స్ట్ బడ్జెట్ బడ్జెట్ BUDGET మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. BUDGET బడ్జెట్ అంటే ఆదాయ వ్యయ పట్టిక అని అర్థమండి. ఓకేనా? ఆదాయ వ్యయ పట్టిక. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్యాబినెట్ క్యాబినెట్ CABIN స్పెల్లింగ్ CABINET ఓకేనా? అంటే ఇది ఎట్లా చెప్పాలంటే మంత్రివర్గం. ఓకేనా? మంత్రివర్గాన్ని క్యాబినెట్ అంటారు. ఓకేనా? మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను.
BINET క్యాబినెట్ అంటే మంత్రివర్గం అని అర్థం అండి. ఓకేనా, మంత్రివర్గం. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ CHIEF, చీఫ్ మినిస్టర్ MINISTER, చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అని అర్థం. ఓకేనా, ముఖ్యమంత్రి అని అర్థం అండి. ఓకేనా, నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ సిటిజన్, సిటిజన్ CITIZEN, సిటిజన్ అంటే పౌరుడు అని అర్థం. ఓకేనా, సిటిజన్ అంటే పౌరుడు. నెక్స్ట్ సిటిజన్షిప్, సిటిజన్షిప్ CITIZENISHIP, సిటిజన్షిప్ అంటే పౌరసత్వం అని అర్థం అండి. ఓకేనా, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ CONSTITUTION, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అని అర్థం అండి. ఓకేనా, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ డెమోక్రసీ, డెమోక్రసీ DEMOCRACY, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అని అర్థం, డెమోక్రసీ. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డిక్టేటర్, డిక్టేటర్ DICTATOR, డిక్టేటర్ అంటే సర్వాధికారి మరియు విధులను ఏర్పరచువారు అని అర్థం అండి. ఓకేనా, Recording resumed. నెక్స్ట్ డిక్టేటర్షిప్, డిక్టేటర్షిప్ DICTATORSHIP, డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వం అని అర్థం అండి. ఓకేనా, నియంతృత్వం. నెక్స్ట్ డ్యూటీ, డ్యూటీ అంటే కర్తవ్యం, DUTY, డ్యూటీ అంటే కర్తవ్యం మరియు బాధ్యత. దీనిని మనం రెస్పాన్సిబిలిటీ అని కూడా పిలుస్తుంటాం. ఓకేనా, డ్యూటీ కర్తవ్యం మరియు రెస్పాన్సిబిలిటీ అని అర్థం అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎలక్షన్స్, ఎలక్షన్స్ ELECTIONS, ఎలక్షన్స్ అంటే ఎన్నికలు అని అర్థం అండి. ఓకేనా, ఎలక్షన్స్ అంటే ఎన్నికలు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ EXECUTIVE, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ అని అర్థం, ఎగ్జిక్యూటివ్. ఓకేనా, నెక్స్ట్ ఫారెన్ పాలసీ, ఫారెన్ పాలసీ FOREIGN, ఫారెన్ పాలసీ POLICY, ఫారెన్ పాలసీ అంటే విదేశీ విధానం అని అర్థం అండి. ఓకేనా, విదేశీ విధానాన్ని ఫారెన్ పాలసీ అని పిలుస్తుంటాం మనం. ఓకేనా, ఓకే. ఉండండి చెప్తాను ఇంకా. నెక్స్ట్ ఫ్రాంచైజ్, ఫ్రాంచైజ్ FRANCHICE, మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, FRANCHISE, ఫ్రాంచైజ్ అంటే ముక్తి అని అర్థం. ఓకేనా, ముక్తి. నెక్స్ట్ సఫరేజ్, సఫరేజ్ SUFFRAGE, సఫరేజ్ అంటే ఓటు హక్కు. ఓకేనా, ఓటు హక్కు, ఓటు హక్కుని సఫరేజ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ FREEDOM, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అనే అర్థాన్ని ఇస్తుందండి, స్వేచ్ఛ. ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్, గవర్నమెంట్ GOVERNMENT, మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, GOVERNMENT, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. ఓకేనా, ప్రభుత్వం. నెక్స్ట్ హోమ్ అఫైర్స్, హోమ్ అఫైర్స్ HOME, హోమ్ అఫైర్స్ AFFAIRS, హోమ్ అఫైర్స్ అంటే అంతరంగిక వ్యవహారాలు అని అర్థం అండి. ఓకేనా, హోమ్ అఫైర్స్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఉండండి చెప్తాను. ఓకే, ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ IN, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, INDEPENDENCE, ఇండిపెండెన్స్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, INDEPENDENCE, ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యం. ఓకే, స్వాతంత్ర్యాన్ని ఇండిపెండెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఓకే, జ్యుడిషియరీ, జ్యుడిషియరీ JUDICIARY, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ అని అర్థం అండి. ఓకేనా, న్యాయశాఖ, న్యాయశాఖని జ్యుడిషియరీ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఉండండి. లెజిస్లేచర్, లెజిస్లేచర్ LEGISLATURE,
SLATURE. లెజిస్లేచర్ అంటే శాసనసభ. శాసనసభని లెజిస్లేచర్ అని పిలుస్తారండి. ఓకేనా. నెక్స్ట్ లిబర్టీ. లిబర్టీ LIBERTY. లిబర్టీ అన్న కూడా స్వేచ్ఛ అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. లిబర్టీ. నెక్స్ట్ మెజారిటీ. MEJORITY. మెజారిటీ అంటే అధిక సంఖ్య గల అని అర్థం. ఓకేనా. రైట్. నెక్స్ట్ మినిస్టర్. మినిస్టర్ MINISTER. మినిస్టర్ అంటే మంత్రి అని అర్థం అండి. మినిస్టర్ అంటే మంత్రి అని అర్థం. ఓకే ఉండండి చెప్తాను ఇంకా. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ ఓకే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ PRESIDENT. ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు. ఓకేనా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ PRIME. ప్రైమ్ మినిస్టర్ MINISTER. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి అని అర్థం అండి. ఓకేనా. ఓకే నెక్స్ట్ రిపబ్లిక్. రిపబ్లిక్ REPUBLIC. రిపబ్లిక్ అంటే స్వాతంత్రం అని వస్తుంది, ప్లస్ రాజు లేనటువంటి ఒక రాజ్యం అని వస్తుంది. ఓకేనా. అంటే ఎవరికి వాళ్ళు స్వాతంత్రంగా జీవించవచ్చు, ఎలాంటి బానిసత్వం లేకుండా ఉండేటటువంటి రాజ్యం అని అర్థం అన్నమాట. ఓకేనా. అలా అంటే ప్రజలకు అనుకూలంగా వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుంది, మంచిగా ఉంటుంది అని అర్థం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా. అలా అన్నమాట, దాన్ని మనం రిపబ్లిక్ అంటుంటామండి. నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ రెవల్యూషన్. రెవల్యూషన్ REVOLUTION. రెవల్యూషన్ అంటే విప్లవం. ఓకేనా. విప్లవాన్ని రెవల్యూషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ రైట్. రైట్ RIGHT. రైట్. రైట్ అంటే హక్కు. ఓకేనా. నెక్స్ట్ సోషలిజం. సోషలిజం SOCIALISM. సోషలిజం అంటే సామ్యవాదం అని అర్థం అండి. ఓకేనా. సోషలిజం మీరు సోషల్లో చాలాసార్లు చదివే ఉంటారు. ఓకే. ఐ నీడ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్, మనకి చాలా వస్తుంది మన చిన్న క్లాసెస్లో. ఓకే. నెక్స్ట్ సొసైటీ. సొసైటీ SOCIETY. సొసైటీ మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, SOCIETY. సొసైటీ అంటే సమాజం మరియు సంఘం అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ స్టేట్. స్టేట్ STATE. స్టేట్. స్టేట్ అంటే రాజ్యం. ఓకేనా. రాజ్యం. నెక్స్ట్ కంట్రీ COUNTRY. కంట్రీ అంటే దేశం. ఓకేనా. ఓకే రైట్ అండి. నాకు తెలిసినవి చెప్పాను, ఇంకా సమయానికి ఒకేసారి అన్ని గుర్తురావు. ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 10th వరకు చదువుతాడు, తర్వాత ఇంటర్మీడియట్లో CEC కావచ్చు, ఇంకేదైనా గ్రూప్ తీసుకుంటారు. పొలిటికల్ సైన్స్ దానికి సంబంధించినటువంటి గ్రూప్ తీసుకున్న వాళ్ళకు ఈ వర్డ్స్ అనేవి చాలా బేసిక్ అండి. ఇవి తెలియనప్పుడు మనం ఆ సబ్జెక్ట్ చదివినా కూడా ఏం అర్థం కాదు. ఓకేనా. అట్లీస్ట్ మనకు ఇవి తెలిసి ఉంటే ఎంతో కొంత అర్థమవుతుంది. ఓకేనా. అందుకే నేను మీకు ఇవి చెప్పండి ఈరోజు. ఓకే. నో ప్రాబ్లం. మీలో చాలా వరకు ఇది అయిపోయి ఉండవచ్చు, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, ఇంకా మీకు చాలా పదాలు ఇందులో డౌట్స్ రావచ్చు. ఐ నో దట్. ఓకేనా. నేను ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే. మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఇందులో, నో ప్రాబ్లం. ఓకే. నాకు తెలిస్తే కంపల్సరీ చెప్తాను, తెలియకపోతే తెలియదు అని చెప్తాను అంతే.